హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామంలో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా కలుసుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులకు తన చుట్టూ ఉన్న సమూహానికి ఆయన కొన్ని విషయాలు చెబుతూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ప్రార్థన చేసే వాళ్ళకి విసుగు రాదు అని మనం అనుకుంటాం కదా. అంటే ప్రార్థించే వాళ్ళకు కూడా విసుగు వస్తుందా? సాధారణంగా ప్రార్థన ఎక్కువగా చేసేవాళ్ళు విసుగు, చిరాకు, కోపము, ఆందోళన వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటారు. భయానికి, బెంగకి చాలా దూరంగా ఉంటారు. ఎందుకు అంటే సాతానుడు వీరిని అస్సలు ముట్టుకోలేడు కదా. ఎందుకంటే వారు ప్రార్థన ద్వారా ప్రభువుతో కనెక్ట్ అయి ఉన్నారు. ప్రభువుతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. అందుకనే ప్రభువు తనలో ఉన్న శక్తిని ప్రార్థన ద్వారా ప్రార్థించే వారందరికీ ఆయన అనుగ్రహిస్తాడు కదా. మరి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. అంటే ప్రార్థించే వారికి కూడా అప్పుడప్పుడు విసుగొచ్చే అవకాశాలు లేకపోలేదు, చిరాకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా విసుగు ఎప్పుడొస్తుంది? ప్రార్థించే విషయంలో దేవుడు జవాబును ఆలస్యం చేసినప్పుడు, వెంటనే జరగకుండా వెంటనే జవాబు ఇవ్వనప్పుడు సాధారణంగా మనకి ఆ ప్రార్థించే ఆ విషయంలో చాలా చిరాకు వస్తుంది. ఇంకెంతకాలం ప్రార్థించాలి, ఇంకెంతకాలం దేవునికి మొరపెట్టాలి, దేవుడు సర్వాంతర్యామి కదా, దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు కదా, నా కష్టం తెలుసు కదా, నా బాధ తెలుసు కదా, నా కుటుంబ పరిస్థితులు తెలుసు కదా, అయినా నేను ప్రార్థించే కొలది ఎందుకు నాకు ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయని చాలామంది వాపోతూ ఉంటారు. మనం కూడా చాలాసార్లు విసిగిపోతూ ఉంటాం. భర్త కోసం ప్రార్థన చేస్తున్నాం, భార్య కోసం ప్రార్థన చేస్తున్నాం, పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇంకా ఆ వ్యక్తిని మార్చలా, దేవుడు ఇంకా ఆ పిల్లలతో మాట్లాడాలా, వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదని చాలాసార్లు వారి విషయంలో మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. నిరుత్సాహం ద్వారా ప్రార్థనకు దూరం అయిపోతాం. ఇంకా ఎందుకులే, చెప్పిందే 10 సార్లు దేవుడికి చెప్పడం ఎందుకు అనుకని చాలామంది ఆ విషయాలు ప్రార్థన చేయడం కూడా మానేస్తూ ఉంటారు. కానీ ఈ రోజున దేవుడు మనకు బోధించే విషయం ఏంటి అంటే, ఎవరికైతే విసుగు వస్తూ ఉందో, ఎవరికైతే చిరాకు వస్తూ ఉందో, ప్రార్థన మానేయాలని అనిపిస్తూ ఉందో, మనందరితో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అంటే నిత్యము అంటే ఎల్లప్పుడూ కదా. ఆ ప్రార్థనకి జవాబు వచ్చినా రాకపోయినా, దేవుడు వెంటనే జవాబిచ్చినా, లేకపోతే కొంతకాలం ఆగిన తర్వాత జవాబిచ్చినా, కొన్నిసార్లు మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోయినా సరే తప్పకుండా మనం ప్రార్థిస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి లాంటిది కదా. మనం ప్రార్థిస్తూ ఉంటే లోక సంబంధమైన విషయాలేమీ కూడా, లోక సంబంధమైన ఒత్తిడిలేవి కూడా మన ఆత్మను లేక మన హృదయాన్ని చిన్నాభిన్నం చేయకుండా, ఒత్తిడి కలిగించకుండా మనం చక్కగా బ్యాలెన్స్డ్గా ఉండగలం. ఈ రోజున మన ఉద్రేకాలు కూడా అవి నిగ్రహించుకోలేకపోతూ ఉన్నాం, అవి బయటపడిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే సరైన ప్రార్థనా జీవితం లేకపోవడమే. చాలామంది ప్రార్థనా పరులు చాలా వరకు ఓర్చుకుంటారు కానీ 99.99 ఓర్చుకుంటారు కానీ ఆ కొంచెంలో చాలాసార్లు బయటపడిపోతూ ఉంటాం. ఈ రోజున మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. వారు అంటే ఇక్కడ శిష్యులు, అంటే ఆయన్ని వెంబడించేవాళ్ళు, ఆయన కోసం జీవించాలని తపన పడేవారు, ఆయన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా విసిగిపోకుండా ప్రార్థన చేయాలి. మనందరికీ తెలుసు, ఒక ఆయనకి విసుగొచ్చింది అంట. చూద్దామా ఒక్కసారి? రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. 3వ వచనం మనం చదువుకుందాం. ఒక్కసారి తీస్తారా? 19వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకునుటకే పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి
తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఇక్కడ మనం చదువుతున్నది ఎవరి గురించో మీకు అందరికీ తెలుసు. అగ్నిని ఆకాశం నుంచి దింపిన ఆ గొప్ప దైవజనుడైన ఏలియా బదరీ వృక్షం దగ్గర కూర్చొని యెజబెలు కబురు పంపిందంట, రేపు ఈ పాటికి ఏలియా ప్రాణము కూడా నేను తీసేస్తాను అనే కబురు, ఆ సమాచారం తెలుసుకున్నాడంట. తెలుసుకుని ఆయన చెట్టు కింద కూర్చొని ఆయన అంటూ ఉన్నాడు, దేవా, ఇంత మట్టుకు సరిపోద్ది, నా ప్రాణం నువ్వు తీసేసుకో, ఒక ఆడవాళ్ళ చేతిలో నేను చనిపోవడం ఏంటి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం కదా, మరణాపేక్ష గలవాడై. ఏమండి, ప్రార్థనాపరుడైన ఆ ఏలియా ఆయన ప్రార్థన చేస్తే అగ్ని ఆకాశం నుంచి దిగింది. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆగిపోయిన వర్షము 3.5 సంవత్సరాల తర్వాత కురవడం మనం చూస్తాం. ఎంత అద్భుతమైన విషయము కదా. మరి ఇంత మంచి ప్రార్థనాపరుడు ఒక చిన్న విషయాన్ని తెలుసుకుని ఆయన అంటూ ఉన్నాడు, దేవా, ఇంత మట్టుకు సరిపోద్ది, నేను చేసిన సేవ చాలే, నేను ఇంత సేవ చేసినా చాలాసార్లు ఇలాగే యెజబెలు కబురు పెడుతూ ఉంది, నేను నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఆ నిరుత్సాహంలోకి వెళ్ళిపోతూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజున మనం కూడా మనం చేస్తున్న పరిచయను బట్టి, లేకపోతే సేవను బట్టి, లేక మనం చేస్తున్న భక్తిని బట్టి చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, బెంగపడిపోతూ ఉంటాం. ఏంటి ఇంత కష్టపడి ప్రభు కోసం జీవిస్తూ ఉన్నా, ఇంత కష్టపడి భక్తి చేస్తూ ఉన్నా, ఇంత కష్టపడి ఆ ఎండనక వాననక పరిచర్య చేస్తూ ఉన్నా, ఎన్నికిన్ని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు ఒక కష్టమైతే, మొన్నటి వరకు ఒక కష్టమైతే, మళ్ళీ ఇవాళ ఇంకో కష్టం నాకు ఎదురొస్తుంది, ఇంకా జీవితం అంతా ఇలా కష్టాలను ఎదుర్కోవడమేనా అని తెలియకుండానే ఈరోజు నా సగటు విశ్వాసికి ఇలాంటి ఆలోచనల వల్ల ఆ వ్యక్తులు నీరసమైపోతూ ఉన్నారు. ఇక్కడ కూడా ఏలియా కోసం దేవుడు శ్రేష్టమైన మరణాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచితే అతను చాలా చిన్నగా ఆలోచిస్తూ ఉన్నాడు. తెలియకుండానే నిరుత్సాహంలోనికి, విసుగులోనికి ఆయన వెళ్ళిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున విశ్వాసులారా, అందుకనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. నిత్యము అంటే ఎల్లప్పుడూ అనుకున్నాం కదా. నిత్యము అంటే అది జరిగినా జరగకపోయినా, ఒకవేళ దేవుడు చేసినా చేయకపోయినా, ఒకవేళ దేవుడు ఎప్పుడో చేస్తాడు, దేవుడు చేయకుండా ఉండడు కదా. ఆయన ప్రార్థనలు ఆలకించేవాడు, ఆయన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. కొంతమంది అనారోగ్యాలను బట్టి విసిగిపోతూ ఉన్నారు, కొంతమంది ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి విసిగిపోతూ ఉన్నారు, కొంతమంది కుటుంబ సంబంధమైన ఆ సమస్యలను బట్టి చాలా విసిగిపోతూ ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి, ఇంకెంతకాలం భక్తి చేయాలి, ఇంకెంతకాలం అన్నట్టుగా చాలామంది ప్రార్థన చేయడానికి సంతోషం బదులుగా చాలామందికి విసుగు వస్తుందని ఆనాడే యేసు ప్రభు చెప్పడం మనం చూసాం. అంటే ఈ రోజుకి ఇలాగే జరుగుతుంది. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం ఒక్కసారి చూడగలిగితే అక్కడ పౌలు భక్తుడు ఏమని చెబుతాడు అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము గనుక 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, 17, 18 కలిసి ఉన్నాయి. ఒక్కసారి మనం చూద్దాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని పౌలు గారు తెస్సలోనికీయుల సంఘానికి ఆయన చెబుతూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా మీరు దేవునికి వందనాలు చెప్పడం నేర్చుకోండి అని చెబుతూ ఇంకేం చెప్తున్నాడంటే, మీరు విసిగిపోకుండా మీరు ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగకుండా అంటే ప్రార్థన ఆపొద్దు,
కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, లేకపోతే ఏ పని చేస్తూ ఉన్నా ఒకవేళ మనం బిగ్గరగా చేయలేకపోవచ్చు. కొన్ని సందర్భాలలో మాత్రమే బిగ్గరగా చేసే అవకాశాలుంటాయి. కొన్నిసార్లు మనం బిగ్గరగా చేయలేకపోవచ్చు గానీ, అన్ని సమయాలలో ప్రార్థన చెయ్యొచ్చు అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. విశ్వాసులు ఎడతెగకుండా ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ఆశీర్వాదాలు అని తప్పకుండా దేవుడు పైనుంచి మన మీద కుమ్మరిస్తాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా పౌలు గారే చెబుతారు. ఏమని చెబుతారంటే 17వ వచనం 18వ వచనం ఒక్కసారి మనం చూద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని భక్తుడైన పౌలు గారు చెబుతున్నారు. ఆత్మ వలన ప్రతి సమయంలో కూడా మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఎవరి గురించి కూడా నిరాశ పడద్దు. ఏ విషయం గురించి కూడా నిరాశ పడద్దు. తరచూ నిరాశ మన దగ్గరకు వస్తుంది. తరచూ నిరుత్సాహం మన దగ్గరకు వస్తూ ఉంటుంది. అయినా సరే ప్రార్థన ద్వారా ఆత్మ వలన అన్ని సమయాలలో కూడా మనం ప్రార్థన చేయగలిగితే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండుడి అని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే మనం మెలకువగా లేమనుకోండి, సాతానుడు నిరాశ తీసుకొని వస్తాడు, బెంగ తీసుకొని వస్తాడు, భయం తీసుకొని వస్తాడు. తెలియకుండానే మరణాపేక్ష వస్తుంది. తెలియకుండానే చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ జీవితం ఇంకా చాలులే, చేసింది చాలులే అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున సేవా జీవితంలో కానివ్వండి, కుటుంబ జీవితంలో కానివ్వండి, చాలామంది నిరుత్సాహానికి గురైపోతూ ఇంత మట్టుకు చాలు దేవా, నన్ను తీసుకెళ్ళిపో అని చాలామంది అనడం మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున విశ్వాసులారా, దేవుడు మనకు బోధించే విషయం ఏంటి అంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. అదే లూకా సువార్త 18వ అధ్యాయము 2వ వచనం కూడా మనం చూడగలిగితే ఆయన ఒక ఉదాహరణ కూడా అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి భయపడని, మనుష్యులను లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా అని వారితో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నా ఒక పట్టణంలో ఒక విధవరాలు ఉందంట. తనకు న్యాయం తీర్చమని ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది అంట. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చాలాసార్లు విధవరాలు మాట పక్కన పెట్టేసినట్టుగా మనం చూస్తాం. కానీ ఆమె మాటి మాటికి వచ్చి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఒకవేళ ఇంకా వీలైతే ఆ మధ్యలో ఉన్న సమయాలలో కూడా మాటి మాటికి వచ్చి గోజాడుతూ ఉందంట. అయ్యా నాకు న్యాయం తీర్చు అని అడుగుతూ ఉంటే అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఏమనుకున్నాడంటే ఈమె మాటి మాటికి వస్తుంది, ఎలాగైనా ఈమెకు న్యాయం తీర్చాలి అని అన్యాయస్తుడైన న్యాయాధిపతే అలాగనుకుంటే మనం నమ్మిన ప్రభువు పరమ న్యాయాధిపతి కదా, ఆయన న్యాయము తీర్చే దేవుడు కదా, ఆయన అన్యాయము చేయుట అసంభవం కదా. మరి ఇంత గొప్ప దేవుడు ఒక అన్యాయస్తుడైన లోక సంబంధమైన అధికారే న్యాయం చేయాలని అనుకుంటే పరలోక సంబంధమైన న్యాయాన్ని కనుపరిచే ఆ గొప్ప దేవుడు మనకి న్యాయము తీర్చడా? తన్ను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొర్రపెడుతూ ఉంటే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు రక్షించుకున్నాడు, ఆయన సొత్తుగా ఆయన జనాంగముగా మనల్ని చేశాడు కదా. మరి చేసినప్పుడు మనం ఆయన ఏర్పరచుకున్న మనము మొరపెడుతూ ఉంటే, దివారాత్రులు మొరపెడుతూ ఉంటే ఆయన మనకు న్యాయము తీర్చడా అని ఆయన చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్యాయస్తుడే న్యాయం తీర్చగలిగితే మన దేవుడు న్యాయాధిపతి కదా, ఆయన
మనకి న్యాయం తీర్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. కాకపోతే మనం విసిగిపోకుండా దివారాత్రులు మొర్ర పెట్టగలగాలి. అన్ని సమయాలలో ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన అంటే చాలామందికి విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి, పదే పదే ఈ విషయాన్ని దేవుణ్ణి ఎందుకు అడగాలి, దేవుడు ఇంకా న్యాయం తీర్చలేదు కదా, దేవుడు ఇంకా చేయలేదు కదా అని చాలాసార్లు తెలియకుండానే సాతానుడు మన హృదయాలలోనికి, ముఖ్యంగా ప్రార్థనా పనులలోనికి విసుగును రప్పిస్తూ ఉంటాడు. మరి ఏలియా అంత గొప్ప దైవజనుడికే అంత విసుగొస్తే మనం ఏ పాటి వారము, ఎంతటి వారము? ఈ రోజున దేవుడు మనకు అదే చెబుతున్నాడు. తప్పకుండా దివారాత్రులు మనం మొర్ర పెడుతూ ఉంటే మనకి ఆయన న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు, ప్రార్థనలకు జవాబిచ్చే గొప్ప దేవుడైన. అందుకనే చెబుతూ ఉన్నాడు, మీరు విసిగిపోవద్దు, నిరుత్సాహపడద్దు, నిరాశపడద్దు, దేని గురించి కూడా చింతపడాల్సిన అవసరత లేదు. అన్ని సమయాలలో అన్ని విషయాలు ప్రార్థన ద్వారా దేవుని కృపా సింహాసనం దగ్గరికి మీరు తీసుకొని రండి, తప్పకుండా దేవుడు న్యాయం తీరుస్తారు అని ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాకపోతే చాలాసార్లు విసిగిపోతున్నాం కదా, మనం ప్రభు దగ్గర ఒప్పుకొని తీరాల్సిందే. దేవా, కొన్ని విషయాల్లో నాకు విసుగు వస్తూ ఉంది, చాలాసార్లు బలహీన పడిపోతూ ఉన్నాను, నన్ను కనికరించు అని అడిగితే తప్పకుండా ఆయన క్షమిస్తాడు, మనల్ని శుద్ధి చేస్తాడు, పవిత్రం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థన మాత్రమే ప్రతి విధమైన విసుగును జయించడానికి మనకు శక్తినిస్తుంది. ప్రార్థన మాత్రమే ప్రతి విధమైన చిరాకును జయించడానికి, భయం నుంచి, బెంగ నుంచి, ఆందోళన నుంచి మనకు విడుదల ఇవ్వడానికి ప్రార్థన మాత్రమే మనకు సహాయం చేయగలదు గనుక తప్పకుండా ప్రార్థించి ప్రభుకు దగ్గరగా ఉంటూ ప్రతి విధమైన సాతాను తంత్రాన్ని మనం ఎదిరిద్దాం, ప్రభు కోసం నమ్మకంగా నిలబడదాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృప కలిగిన దేవుడవు నాయనా. తండ్రి, 2000 సంవత్సరాలకు పూర్వమే ప్రార్థించే వాళ్ళు కూడా విసుగు చెందుతారని ఆల్రెడీ ప్రార్థనలో వచ్చే ప్రతి ఆటంకాన్ని మీరు బోధించినందుకు వందనాలు. నిజమే, చాలాసార్లు ఇంకెంతకాలం ప్రార్థించాలి, ఇంకెంతకాలం ఈ అనారోగ్యం కోసం, ఇంకెంతకాలం ఈ సమస్యల కోసమని మేము చాలా విసుగు చెందుతూ ఉన్నాం. మన్నించండి, క్షమించండి, నీ రక్తంతో మమ్మల్ని ఒక్కసారి కడగండి. ఏలియా కూడా బదిరి వృక్షం దగ్గర కూర్చొని నాయన విసిగిపోయినట్టుగా మేము చూస్తూ ఉన్నాం, నిరుత్సాహపడినట్టుగా చూస్తూ ఉన్నాం నాయన. మమ్మల్ని ఆటంకపరుస్తూ ఉన్నా, ప్రార్థన చేయకుండా ఆపివేస్తూ ఉన్నా ప్రతి నిరుత్సాహం నుంచి, నిరాశ నుంచి మాకు విడుదల దయచేయి నాయన. తండ్రి, వాటిని జయించడానికి శక్తిని దయచేయము. మా దేవుడు చేయగలడు, మా దేవుడు చేస్తాడు. అన్యాయస్తుడే న్యాయము తీర్చగలిగితే మా దేవుడు పరమ న్యాయాధిపతి అని ఆయన ఏర్పరచుకున్న వారు మొరపెడుతూ ఉంటే తప్పకుండా సహాయం చేస్తాడని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నాయన, విసిగిపోకుండా మొర్ర పెట్టడం మాకు నేర్పించుము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఎంతమంది పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో నాయన, వారిని నిండారులుగా మీరు దీవించి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, అలాగే ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి కూడా మీరు సహాయం చేయండి. మంచి భవిష్యత్తు సిద్ధపరిచి నడిపించుము. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. నెమ్మది, సమాధానము ఒక్కొక్క కుటుంబానికి మీరు దయచేయము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం, చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.